హలో అండి, హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో మేమైతే బాగున్నాం. ఇప్పుడైతే ఇంకా మా పిల్లలు అయితే ఈవినింగ్ అవుతుంది, టైం వచ్చేసి 4:30 అవుతుందనమాట. ఈరోజు ఫ్రైడే, కాకపోతే స్కూల్ అయితే లేదు, ఎందుకంటే మన్మోహన్ సింగ్ పిఎం చనిపోయినాడు కదా. సో హాలిడే డిక్లేర్ చేసింది అనమాట. మార్నింగ్ నేను త్వరగా రెడీ చేస్తుంటే స్కూల్ నుంచి మెసేజ్ అయితే వచ్చేసింది. ఇంకా నేను చూడకముందుకే మా ఫ్రెండ్ అయితే చెప్పిందనమాట. సో ఇంక పిల్లల్ని అయితే రెడీ చేయరు, ఇంకా అప్పటికి ఫ్రెష్ అప్ అవుతున్నారనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి పొద్దునైతే ఏదో ఒకటి వాళ్ళకి టిఫిన్ లాగా చేస్తాం కదా, అదే మేమే తినేసి సైలెంట్గా అవుతున్నాం అనమాట. ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి అలసంతకాయ అంటారు కదా, సో అవి అయితే కట్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. వీళ్ళైతే హోంవర్క్ అయితే రాసుకుంటున్నారు. రేపు మార్నింగ్ స్కూల్ ఉందని చెప్తే ఇంకా హోంవర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. అయిపోయింది అలా యశు. సో 3 days కంటిన్యూగా మంచిగా హాలిడేస్ అయితే వచ్చేసినాయి వీళ్ళకి. ఇంకా వెదర్ కూడా కూల్ అయిపోయిందనమాట. మళ్ళీ ఈ మధ్య ఎందుకో చాలా అంటే వర్షాలు పడుతున్నాయి అంటే హైదరాబాదు వేరే సైడ్స్ అనమాట. ఇంక ఇప్పుడైతే నేను కర్రీ చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట. అన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను. సో రైస్ అయితే పెట్టేసిన. ఆపరేషన్ మమ్మీ అని చెప్పేసి అన్నారనమాట. సో అందుకని చెప్పి నేనైతే వంట అయితే చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే వంట చేసేసిన తర్వాత పిల్లలకైతే తినిపించేస్తే పని అయిపోతుంది. నెక్స్ట్ అయితే కొంచెం ఇల్లంతా కొంచెం గందరగోళంగా ఆడుకుంటూ ఉన్నారు కదా పొద్దున్న నుండి. సో ఇల్లంతా గందరగోళంగానే ఉంది, చూసి జార్చుకోకండి. అక్కడ పేపర్స్, ఇక్కడ బుక్స్ అన్నీ అట్లా పెట్టేసారు అనమాట. సో ఏం చేస్తున్నావు లక్కీ? బుక్స్ ఇంకా వీడైతే ఒక రకంగా ఈ బుక్ సైడ్కి పెట్టు, పాత బుక్ సైడ్కి పెట్టు. నేనైతే ఇంకా కట్ చేసి పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది, ఇంకా కొంచెం తీసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇదైతే వండేద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేసిన. వండేద్దాం ఫస్ట్గా. సో కర్రీ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్ కొత్తిమీర ఒకటి లాస్ట్లో కొంచెం ఉడికిన తర్వాత వేసేస్తే అయిపోతుంది. ఏం చేస్తున్నావు లక్కీ బాబు? అయిపోయిందా మీ హోంవర్క్స్? అయింది, కర్రీ అయింది, తినిపిస్తా. టైం వచ్చేసి 5:10 అవుతుంది. ఈరోజు కొంచెం పిల్లలు ఆకలి అంటున్నారు కాబట్టి కొంచెం తొందర 5కి వస్తారు కదా స్కూల్ నుంచి. అయితే ఇంక ఈరోజు అయితే తొందరనే వండేసిన అనమాట. లక్కీ యశు కిందకించలే, చల్లగా ఉందంతా. నువ్వేం చేస్తున్నావు? అది ఏం బుక్ అంత చినిగిపోయింది? తెలుగా? వీడు ఏం చేస్తున్నావురా? కింద ఎందుకు బొరుతున్నావు అట్లా? స్కూల్ హాలిడే ఇచ్చడేమో కానీ అంతా చింద్ర అందరూ చేస్తారు పిల్లలు. చాలదనమాట. ఫైనల్గా కర్రీ అయిపోయిన తర్వాత అయితే పిల్లలకి తినిపించినవి కూడా తినేస్తా. పొద్దున ఇప్పుడు 11కి తిన్నాం అనుకుంటా రైస్ అయితే. అంటే స్కూల్ ఉందని చెప్పి హడావిడిగా ఉంటే వేసినా కదా, ఇంకా అదే బాక్స్లలో ఇంకా ఇవి కలిపేసి తినేసినాము. ఇంకా టిఫిన్లు ఏమీ చేయలేదు. పాలు తాగేసి లైట్గా పాలైతే బిస్కెట్స్ అవి ఏం లేకుండా పాలైతే వేసిన. ఇందాకైతే 4కి అయితే వీళ్ళకి పాలు పోసి కొన్ని అప్పలు ఇచ్చాను అనమాట, అంటే మురుకులు ఇచ్చాను అనమాట. తినుకుంటూ తాగారు. నేను కూడా కొంచెం టీ అయితే పోసుకొని తాగేసిన.
ఇంకా కర్రీ అయితే వేసేసి ఇలా తినిపించి నేను కూడా తినేస్తే అయిపోతుంది. లక్కీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సో నేనైతే మళ్ళీ గేట్కి అయితే ఇట్లా కుట్టేసిన అనమాట, రైస్ బ్యాగ్స్ తోటి ఇట్లా కుట్టేసిన. ఇంక రైస్ బ్యాగ్లు ఇట్లా యూజ్ అవుతున్నాయి అనమాట మాకు. సో ఇంక ఇక్కడైతే లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఇంకా బట్టలు అయితే పైన ఉన్నాయి తీసుకొచ్చి మడత పెడదామని చెప్పి వెళ్తున్నాను అనమాట. సో చల్లగా అయిపోతాయి కదా ఇంకా ఈవినింగ్ వరకు ఉంచితే అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాను అనమాట. మీరు ఎందుకు వచ్చారు? వాళ్ళ ఇంటికి కైట పడ్డాయి నేను చూసిన. ఎందుకు వచ్చింది మీరు? బిల్డింగ్ ఎందుకు ఎక్కుతారు? లే కింద బట్టలు వేస్తలే, ఇవైతే మడత పెట్టిద్దాం. సో పనంతా అయిపోయిందనమాట. ఇప్పుడైతే వాకిలి కూడా వచ్చేసినాం, అంతా క్లీన్ అయితే చేసేసినాం అనమాట. ఇదంతా వచ్చేసినాం. ఇంకా బయట అయితే మొత్తం కొంచెం అంతా వచ్చేసినాం అనమాట. ఫ్లవర్స్, మిరపకాయలు, ఈవినింగ్ ఇట్లా ఉందన్నమాట. సో పనంతా అయిపోయింది, గేట్ అయితే పెట్టేద్దాం. సో ఏమైంది ఎట్లా నవ్వుతురు? బ్యాగులన్నీ సర్దుకున్నారా? బ్యాగులన్నీ సర్దుకున్నారా? బయట పొద్దునుండి బయటనే ఉన్నాం కదా. నేను ఆకలి అవుతుంది అన్నారు కదా, అన్నం వండినా కూర వండినా తినిపిస్తా పదండి. సో వీళ్ళకైతే తినిపిస్తా. ఇంకా 6 అవుతుంది అనమాట. కొంచెం వెయిట్ చేసిన, మరీ 5:30 గంటల తినిపిస్తే ఎట్లా అని చెప్పి కొంచెం ఆగిన అనమాట. సో ఇవైతే సర్దాలి. రోజు అనుకుంటున్నా నేను ఎంత సర్దినా మళ్ళీ ఇట్లా చేస్తారనమాట. సో పిల్లలకైతే కలిపి తినిపిస్తున్నా అనమాట. ఇక మా వాడికి నిద్ర కూడా వస్తుంది కదా. లక్కీ ఏమైంది? లక్కీ
సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి. ఈవినింగ్ అయితే ఇట్లా షూట్ చేసిన అనమాట చిన్నగా పిల్లలతో సరదాగా నా వ్లాగ్ అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.